సమ్మర్ స్టార్ట్ అయ్యే టైంలో కూడా మా బెంగుళూరులో ఇలానే ఫాగ్‌తో నిండిపోతదనమాట. ఇది జస్ట్ 2, 3 డేస్ బ్యాక్ వీడియో. సో, చూసారు కదా ఫుల్ ఫాగ్. హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ నిద్ర లేవటంతోనే ఫస్ట్ మా బాల్కనీ నుంచో లేకపోతే బెడ్‌రూమ్ నుంచో ఈ వ్యూనైతే దర్శనం చేసుకుంటా. సో, తర్వాత పని స్టార్ట్ చేస్తాను దేవుడికి దండం పెట్టేసుకొని. ప్రస్తుతానికి డే టైమ్ కొంచెం ఎండగానే ఉన్నా మార్నింగ్ టైం మాత్రం చాలా చలి పుడుతుంది. పిల్లల్ని స్కూల్ దగ్గర వదిలిపెట్టేటప్పుడైతే ఇంకా చలి బండి మీద వెళ్ళేటప్పుడు. సో, ఇక్కడ మా పక్కన మా ఇంటి పక్కనే పొలం ఉంటుందనమాట. సో, అంతా ఏదో కొత్త పంటేశారు. మరి ఏం పంటేశారో తెలీదు. ఇంకా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నా. స్ఫూర్తికి స్కూల్‌లో బ్రేక్‌ఫాస్ట్ అక్కి రోటీ పెడుతున్నారంట. సో, అది ఇష్టం లేదు అనింది. అందుకు చపాతీ జెయమ్మా అంటే ఇక్కడ చపాతీ అయితే చేస్తున్నాను. సో, ఆమెకి చపాతీ విత్ చట్నీ చాలా ఇష్టం అనమాట. సో, చేస్తున్నా. చపాతీ అయితే నేను ఇలా మడతబెట్టి చేస్తాను. కొంచెం టైమ్ టేకింగ్ అయినా ఇలానే చేస్తా అనమాట. చాలా సాఫ్ట్‌గా ఉంటది. ఎక్కువ టైమ్ గడిచినా గూడా మనం చేసి హాట్ బాక్స్‌లో పెట్టుకుంటే ఇంకా చాలా సాఫ్ట్‌గా ఉంటది. ఇలా చపాతీ మడత పెట్టి చేస్తే పిల్లలకి చాలా ఇష్టం. దూదులు లెక్కుంటాయన్నమాట. ఇంకా ట్రావెల్ టైమ్‌లో అయితే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. కొంచెం టైం పెట్టుకొని ట్రై చేస్తే ఈజీగా తొందరగా అయిపోతది. హడావిడిగా చేయాలి అంటే కొంచెం కష్టమవుతది. సో, నాకంటే అలవాటు అయిపోయింది. అండ్ ఇక్కడైతే స్ఫూర్తికి బాక్స్ పెట్టేస్తున్నాను. అండ్ దీని చట్నీ ప్రాసెస్ ఏంటి అంటే ఆనియన్, రెడ్ చిల్లీ, కొంచెం ఉప్పు, చింతపండు, కొంచెం శనగపప్పు యాడ్ చేయాలి. మనం దోస, ఇడ్లీలోకి చేసుకునే కొంచెం ఆ ప్రాసెస్సే. కాకపోతే ఆనియన్ యాడ్ చేయాలన్నమాట కొంచెం ఎక్కువ. సో, దానివల్ల టేస్ట్ వేరే రకంగా మారుతుంది. ఈ చపాతీలోకి సెట్ అవుతుందనమాట ఈ చట్నీ. అండ్ స్ఫూర్తికి బాక్స్ పెట్టిన తర్వాత ఇంకా పూర్వీని కూడా రెడీ చేస్తున్నా. అండ్ పూర్వీకైతే ఇది లేదనమాట. స్కూల్ లేదు. సాటర్డే. సో, అందుకు ఆమెకు స్కూల్ లేదు కాబట్టి ఆమెకి మామూలుగా స్వెటర్ ఏసి తీసుకెళ్తున్నా. ఇంకా స్నానాలైతే ఏం చేయించలేదు. అండ్ స్ఫూర్తి అయితే రెడీ అయిపోయింది. చాలామంది మగవాళ్ళు అనుకుంటూ ఉంటారు, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అని చెప్పి. హౌస్ వైఫ్‌గా ఉండి అన్ని పనులు చేయాలంటే అంత ఈజీ కాదు. ఇంట్లో ఉంటాము. ఇంట్లో ఉండి కూడా నాన్ స్టాప్ ఏదో ఒకటి పని చేస్తూ ఉంటాము. ఒక 2 డేస్ మనం ఏ పని చేయకుండా ఇంట్లో ఖాళీగా ఉన్నాము అంటే ఇల్లు ఎంత గందరగోళంగా ఉంటదో ఒక్కసారి ఆలోచించండి. అటు జాబ్ హోల్డర్‌గా, ఇటు హౌస్ వైఫ్‌గా పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పని, వంట పని అన్నీ చేసేవాళ్ళు కూడా ఉన్నారనమాట. మల్టీ టాలెంటెడ్ పీపుల్. సో, ఒక మగ మనిషి బయట పనులు చూసుకొని ఇంట్లో పని కూడా చేయాలి అంటే అది ఇంపాసిబుల్. ఇప్పుడు నేనే సపోజ్ ఉన్నాననుకోండి, నా మైండ్‌లో చాలా మల్టిపుల్ ఆలోచనలు తిరుగుతూ ఉంటాయన్నమాట. బాడీ ఖాళీగా ఉన్న మైండ్ ఖాళీగా ఉండదు. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం. నా బండికి అన్ని బండ్లు అడ్డున్నాయన్నమాట. ముందు ఈ బండి, ఇటు చూస్తే ఈ బండి అడ్డం ఉంది. సో, వాళ్ళు వచ్చి బండి పక్కకి జరిపితే నేను ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. ఇప్పుడే ఇంటికైతే వచ్చేసాము. మా పూర్వి ఏడుస్తుంది, ఫోన్ కావాలంట. పెట్రోల్ అయిపోయింది అంటే అయిపోవచ్చింది. సో, అందుకు పెట్రోల్ కొట్టించుకొని ఇంటికైతే వచ్చాము. ఇప్పుడు ఇడ్లీ మా బ్రేక్ఫాస్ట్ కదా పూర్వి. ఇడ్లీ తింటావా చపాతీ తింటావా? ఇడ్లీ తింటదంట. సో, ఇప్పుడు ఇడ్లీ చేసేస్తాను. రాత్రి వేసాను పిండి. సో, స్ఫూర్తికి చపాతీ కావాలనింది విత్ చట్నీ. ఆమెకి చాలా ఇష్టం అన్నమాట. సో, ఇడ్లీ పిండి వేశాను కానీ పిండి పొంగల. ఏమైనా బరువు పెడితే పొంగుద్దేమని చెప్పి ఇది పెట్టాను. దేవుడా. సో, ఇది పొంగలేదు. కొంచెం ఇప్పుడు పొంగుతుంది. ఇంకా ఇడ్లీ అయితే పెట్టేస్తా ఓ 10 నిమిషాలు. ఇక్కడ పిండి అయితే కొంచెం పొంగింది. ఇంకా వాటర్ వేసి కొంచెం కలిపేసా అనమాట. ఇంకా వీకెండ్స్ వస్తే ఇంట్లో దోశ కానీ ఇడ్లీ కానీ బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. సో, ఇంకా పిల్లలకి వీక్ డేస్ అంటే స్కూల్లో ఉంటుంది బ్రేక్ఫాస్ట్. మాకేంటి అంటే మేము రాగి జావ చేసుకుంటాము. అండ్ ఇంకా వీకెండ్స్ వస్తే ఇలా బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ చపాతీలోకి చట్నీ వేసాను కదా, అది కొంచెం వాటర్ వేసి మళ్ళీ మిక్సీ పట్టా అనమాట. అండ్ ముందు రోజు వేసిన ఎర్ర చట్నీ కూడా ఉంది. ఇక్కడ మా ఇంటి పక్కనే పొలంలో పంటేశారు అని చెప్పాను కదా, సో, అదైతే దున్నుతున్నారు. మరి ఇక్కడ ఏం చెట్లేసారో తెలియదు కానీ చేత్తో ఇలా దున్నుతున్నారనమాట. ఇంకా ట్రాక్టర్ ఎద్దులతో అంటే కుదరదు. సో, కలుపు ఒకరు పీకేస్తూ ఉన్నారు. ఇక్కడేమో ఇద్దరు దున్నుతున్నారు ఆ మధ్యలో ఉన్న గ్యాప్లో. నా స్కూటీకి సయ్యమ్మా. ఓకే, వెళ్ళి స్ఫూర్తిని తీసుకొని రావాలి. టైం అయితే 12:35 అయ్యింది. సో, ఫాస్ట్గా వెళ్దాం. బాయ్. పూర్వి చూడు ఒకసారి. ఏ చక్కగా తిరిగి ఒప్పటం
ఫోటో తీద్దాం. ఏయ్! ఇంకా మధ్యాహ్నం లంచ్‌లోకైతే మసాలా వడ పులుసు చేశాను. ఇది షూట్ చేయటం మర్చిపోయా అనమాట. సో, పులుసు నార్మల్‌గా మనం ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవటమే. పప్పు ఏం లేకుండా జస్ట్ ఒట్టి పులుసు. అండ్ వడ గూడా మనం మసాలా వడ చేసుకుంటాం గదా! అదే. ఈ పులుసు అయిపోయిన తర్వాత వడ దాంట్లో వేసి నానబెట్టడమే. ఇప్పుడే వచ్చాననమాట. ఎంత ట్రాఫిక్ ఉంది అంటే కరెక్ట్‌గా 12:30కి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యాను కదా! 1:30 అయింది. స్కూల్‌లో కూడా ఎక్కువసేపు ఆగలేదు. జస్ట్ ఒక 5-10 మినిట్స్ ఆగాము. ఫుల్ రోడ్డంతా బ్లాక్ చేశారు. మరి ఏమైనా కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఏమో తెలీదు. వెళ్ళే దారిలో ఏదో ఒక చిన్న యాక్సిడెంటు. సో, అలా ఇంటికి వచ్చేటప్పటికి 1:30 అయింది. సో, మసాలా వడ పులుసు చూపిస్తా అన్నాను కదా! మర్చిపోయా అనమాట. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది. సో, ఇది మసాలా వడ. సో, అది పులుసు నార్మల్‌గా మనం ఇంట్లో ఎలా పులుసులు పెట్టుకుంటామో సో, అలానే పులుసు పెట్టేసుకొని ఈ వడ దాంట్లో వేసి కొంచెం నానబెట్టేయటమే. సో, టేస్ట్ అయితే చాలా బావుంటది. ఇంక మా లంచ్ చేసుకొని కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలు టీవీ చూస్తూ అలా నిద్రపోయారనమాట. ఇంకెందుకులే డిస్టర్బ్ చేయటం అని నేను ఇంకా లేపలేదు. మళ్ళీ నైట్‌కి నిద్రపోరు అదే ప్రాబ్లమ్. సో, స్ఫూర్తితోనే ప్రాబ్లమ్ అనమాట. అస్సలు పడుకోదు. పూర్వి వెంటనే నిద్రపోతది. ఏం చేస్తున్నా? ఏం చేయలేదా? సో, మేము ముగ్గురమే వచ్చామన్నమాట ఫస్ట్ టైం. ఇంకా నేను పిల్లలమైతే పిజ్జా హట్‌కి అయితే వచ్చాము. మా ఇంటి దగ్గర నుంచి దగ్గర ఒక 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అందులో ఈవినింగ్ నైట్ 7:00కి బయలుదేరామనమాట. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అని అడుగుతూ ఉంటే ఆర్డర్ పెట్టడం ఎందుకులే వెళ్లి తిందాము అని చెప్పి తీసుకొచ్చేసాను. ఇక్కడైతే ఫ్రెంచ్ ఫ్రైస్, గార్లిక్ బ్రెడ్ అయితే వచ్చేసింది. ఇంక మంచిగా తినేసాము. ఇలా ఎవరి హెల్ప్, సపోర్ట్ లేనప్పుడు నేను ఒక్కదాన్ని మాత్రమే పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా బయటికెళ్ళినా లేతే నేను ఒక్కదాన్నే వాళ్ళని చూసుకుంటూ ఉన్నా నాకు చాలా బాధ్యత ఉన్నట్టు అనిపిస్తదనమాట. సో, కొన్ని సార్లు చాలా ప్రౌడ్ మూమెంట్ లాగా గూడా అనిపిస్తది. నేను దగ్గరుండి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను అని. అది చిన్నదైనా, పెద్దదైనా అంటే నా మనసుకు అనిపిస్తది. ఎప్పుడు బయటికెళ్ళినా ఈయనుంటాడు గాబట్టి నేను పెద్ద పట్టించుకోను. సో, ఫస్ట్ టైము ఈయన లేకుండా బయటికెళ్ళాం గదా! సో, అలా అనిపిచ్చింది. వారంలో ఒక్కసారైనా బయటికెళ్ళాలి. వెళ్ళకపోతే మైండ్ చాలా బరువెక్కుద్దనమాట. ఎవరికైనా మోస్ట్‌లీ ఆడవాళ్ళందరికి కనీసం వీక్లీ వన్స్ అయినా అలా బయటకి తీసుకెళ్తే కొంచెం వాళ్ళకి బావుంటది. మైండ్ రిలాక్స్ అవుతది. మెయిన్ స్ట్రెస్‌ఫుల్‌గా ఉండదనమాట. చాలా పీస్‌గా ఉంటది. ఇంకా మా హస్బెండ్ గూడా బయటికెళ్ళి వచ్చారనమాట. ఒక దిక్కడ వెయిట్ చేస్తున్నాను అని జెప్పి అన్నాడు. ఇంకా అక్కడికి వెళ్ళేసి ఇంకా పూర్విని ఆయనకి ఇచ్చేసి నేను స్ఫూర్తి ఒక బండి మీద, వాళ్ళిద్దరు ఒక బండి మీద అయితే ఇంటికైతే వచ్చేసాము. సో, ఈ వీడియో అయితే ఇంతే మరి. ఉంటా మరి. బాయ్.